పార్ట్ ఏ అనేది పాస్ట్ క్లాస్లో అయిపోయింది. సో ఇప్పుడు పార్ట్ బిలో ఏ టాపిక్స్ ఉంటాయి, అసలు డిస్క్రిప్టివ్ మెథడ్లో ఏ అంశాలు ఉంటాయి, ఏమేమి చదవాలనేది ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, మరి ఇక్కడ చూస్తే పార్ట్ బి, రైట్, డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఫర్ 75 మార్క్స్, 75 మార్కులు అంటున్నాడు. రైట్, తర్వాత డ్యూరేషన్ ఫర్ దిస్ పేపర్ 2 hours, 2 గంటలు అంటున్నాడు. అంటే పార్ట్ ఏకి వచ్చేసరికి చూస్తేనేమో 50 ప్రశ్నలు, 25 మార్కులు మరియు 45 నిమిషాలు. పార్ట్ బికి వచ్చేసరికి 75 మార్కులు, 2 గంటలు. అంటే 2 గంటల 45 నిమిషాలు నీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో పూర్తిగా ఇక్కడ నీవు 75 మార్కులు, ఇక్కడ 25 మార్కులు, మొత్తంగా 100 మార్కులకు గాను నీకు పేపర్ ఉంటుంది. మొత్తంగా 100 మార్కులు. రైట్, మరి అంటే మనకు మొత్తంగా 100 మార్కులకు పేపర్ అనేది ఉంటుంది. రైట్, మరి ఇప్పుడు ఈ పార్ట్ బికి సంబంధించి ఏమేమి ఉంటాయి ఒక్కసారి చూద్దాం. డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ కవరింగ్ ద రైటింగ్ ఫర్ ఏ ప్రిసియస్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి విషయాన్ని మనకు ఒక ఎస్సే ఇస్తాడు, వ్యాసం ఇచ్చి ఆ వ్యాసాన్ని మనకు ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి, తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయమంటాడు, ఎస్సేస్. తర్వాత లెటర్స్ మరియు రిపోర్ట్స్ అన్నాడు. తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇక్కడ కూడా ఒక అపరిచిత పద్యం కానీ గద్యం కానీ దాన్ని కన్వర్ట్ చేయమని చెప్పే అవకాశం. సో మొత్తంగా మనకు సంక్షిప్తీకరణ చేయమని చెప్తున్నాడు. ఒకటి సంక్షిప్తీకరణ అంటున్నాడు. అంటే సంక్షిప్తీకరణ అంటే ఇవ్వబడినటువంటి విషయాన్ని పూర్తిగా చదివి అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలతో మనకు 2 లేదా 3 పేజీల వరకు రాయడం, లేదా 1 నుంచి 2 పేజీలు, ఎస్ఏ ఎగ్జామ్ కాబట్టి. సో 1 నుంచి 2 పేజీలు ఇచ్చినటువంటి మొత్తం చదివి 1 నుంచి 2 పేజీల వరకు ఆ విషయాన్ని రాయడాన్ని ఏమంటామంటే సంక్షిప్తీకరణ అంటాం. అంటే ఏం లేదంటే ఇవ్వబడినటువంటి విషయాన్ని 3 వంతులకు తగ్గించి రాయాలి. ఇవ్వబడినటువంటి విషయాన్ని 3 వంతులకు తగ్గించాలి. అంటే ఇచ్చినటువంటి కాన్సెప్ట్ నీకు 1200 పదాలలో ఉంటే దాన్ని నువ్వు ఏం చేయాలి సార్ అంటే 3 వంతులకు తగ్గిస్తే అప్పుడు 400 పదాలుగా నువ్వు కన్వర్ట్ చేసి రాయాలి. లేదా విస్తృతీకరణ అని అంటాం. విస్తృతీకరణ అంటే విస్తృతంగా చేసి రాయాలి. అంటే ఇవ్వబడినటువంటి విషయాన్ని 3 రెట్లు పెంచి రాయాలి. అంటే 400 పదాలు వాడిస్తే దాన్ని నువ్వు పూర్తిగా వివరిస్తూ 1200 పదాలుగా రాయాలి. ఉదాహరణగా చెప్తున్నాను నేను. రైట్, 3 వంతులకు తగ్గించి రాస్తే సంక్షిప్తీకరణ. వాడు పెద్ద ఎస్సే ఇస్తే దాన్ని 3 వంతులకు తగ్గించి దాన్ని మనం ఏం చేయాలి, రాస్తే దాన్ని సంక్షిప్తీకరణ అంటాం. విస్తృతీకరణ అంటే ఇవ్వబడినటువంటి ఆ చిన్న ఎస్సేని మనము ఎలాబరేట్ చేస్తూ పెద్ద ఎస్సేగా రాయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఏమన్నాడు, లెటర్స్ అన్నాడు. లెటర్స్ మరియు రిపోర్ట్స్ అన్నాడు. లేఖలు, మరి ఎక్కువగా లేఖలు అనేవి మనకు సమాజంలో ఉన్నటువంటి నాయకులకు కానీ, ఆఫీసర్లకు కానీ, గురువుకు కానీ, స్నేహితుడికి కానీ అలా లెటర్స్ రాయమంటారు. ఇందులో ఎక్కువగా మనకు ఎస్ఐ మెయిన్స్ అన్నాడు కాబట్టి సమాజం గురించి అవగాహన ఉండడం కోసము ఎక్కువగా సమాజానికి సంబంధించినటువంటి లేఖలే రాయమని అడగవచ్చు. అనగా పర్యావరణం గురించి రాయమనవచ్చు, పర్యావరణం గురించి, మరియు సమాజంలో ఉన్నటువంటి లింగ భేదం గురించి రాయమనొచ్చు, లింగ భేదం గురించి లేఖ రాయమనొచ్చు. లేదా మీ యొక్క స్ట్రీట్ లో మురికిగా ఉంది, మున్సిపల్ కమిషనర్ కి రాయమనవచ్చు, మున్సిపల్ కమిషనర్ కి రాయమనవచ్చు లేఖలు. లేదా నీ యొక్క వస్తువు దొంగతనం జరిగింది, ఆ ఏరియా ఎస్ఐకి లేఖ రాయమనవచ్చు, ఎస్ఐకి లేఖ రాయమనవచ్చు. లేదా విలేఖరికి రాయమనవచ్చు, విలేఖరికి లేఖలను రాయమని చెప్పవచ్చు. ఇలా సమాజంలో ఉన్నటువంటి అధికారులకు మరియు నాయకులకు లేఖలు రాయమని ఎక్కువగా అడిగే అవకాశం అనేది ఉంది. అదే వ్యాసాలు కూడా చూసుకుంటే వ్యాసం కూడా ఎక్కువగా సమాజానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి జనాభా విస్ఫోటనము అంటాడు. జనాభా విస్ఫోటనం. నెక్స్ట్ ప్రస్తుత జనాభాకు ఆహార కొరత. ప్రస్తుత జనాభా ఆహార కొరత. నెక్స్ట్ సమాజంలో
నిజాయితీ, సమాజంలో నిజాయితీ. నెక్స్ట్ పర్యావరణం పరిరక్షణ. దేశ అభివృద్ధి విదేశీ సంబంధాలు, విదేశీ సంబంధాలు. నెక్స్ట్ చూసుకుంటే కరువుకు సంబంధించి రాయమనొచ్చు. తర్వాత అతివృష్టి అనావృష్టి గురించి రాయమనొచ్చు. అతివృష్టి అనావృష్టి సమస్యలు, ఆ కాలంలో వచ్చినటువంటి సమస్యలు. నెక్స్ట్ తీవ్రమైన రోగాలు. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా గురించి రాయమనొచ్చు. అలా తీవ్రమైనటువంటి రోగాల గురించి. దేశ అభివృద్ధిలో నీ పాత్ర. ఇలాంటి సమాజానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యాసాలు అనేవి ఎక్కువగా అడగవచ్చు. సో ఇలా ఇవ్వబడినటువంటి విషయాన్ని సంక్షిప్తీకరించి రాయమని చెప్పడం, లేదా విస్తృతీకరించి రాయమని చెప్పడం, లేఖలు రాయమని చెప్పడము, మరియు వ్యాసాలు రాయమని చెప్పడము. మరియు నెక్స్ట్ ఏమంటాడంటే ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి విషయాన్ని అర్థం చేసుకొని తెలుగులోకి అనువాదం చేయమంటాడు. నెక్స్ట్ లేదా తెలుగులో ఇచ్చి ఇంగ్లీష్లోకి అనువాదం చేయమంటాడు. సో ఇలాంటి ఇలాంటి అనువాదాల పైన కూడా మనము ట్రాన్స్లేషన్ పైన కూడా మనకు క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో ఇవి కూడా ఎక్కువగా మనకు మన యొక్క భాషా పటుత్వాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి అంశాలు ఇస్తాడు. మరి ఇదెందుకు టాపిక్ పెట్టాడు సార్ అంటే, ఉన్నతాధికారుల నుంచి వచ్చినటువంటి లేఖలు కానీ లేదా ఏమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే, అధికారికమైనటువంటి విషయాలు ఉంటే ఆ గ్రామ ప్రజలకు తెలపడానికి ఇంగ్లీష్లో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలుగులోకి చెప్పగలగాలి. లేదా ఇక్కడ గ్రామీణులు ఇచ్చినటువంటి సమస్యలను తెలుగులో ఇచ్చినటువంటి లేఖలు చదివి వాటిని ఉన్నతాధికారులకు చెప్పడం కోసం నీకు ఇంగ్లీష్లోకి మార్చి నువ్వు చెప్పగలగాలి. సమాజం యొక్క అవసరాలు తెలుసుకోవాలి, సమాజం యొక్క జ్ఞానం ఎంతుందో తెలుసుకోవడం కోసం నీకు సమాజానికి సంబంధించినటువంటి అధికారులకు లేఖలు రాయడం, లేదా సమాజానికి సంబంధించినటువంటి సమాజ అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలపైన నీకు ఎస్సేస్ వ్యాసాలు రాయమని చెప్తాడు. దాని వలన నీ యొక్క సమాజాన్ని నువ్వు ఏ దృష్టికోణంతో అవగాహన చేసుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని అక్కడ అధికారి తెలుసుకోవడానికి ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అంటే అధికారులు చెప్పినటువంటి విషయాన్ని ప్రజలకు చేరవేయడానికి, ప్రజలు చెప్పినటువంటి విషయాలను అధికారులకు చేరవేయడానికి కావాల్సినటువంటి జ్ఞానము, భాషా అనేది నీ దగ్గర ఉందా లేదా అని తెలుసుకోవడానికి, మరియు సమాజాన్ని నువ్వు ఏ దృష్టికోణంతో చూసి నువ్వు అర్థం చేసుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి, కుల మతాలకు సమానంగా చూస్తున్నావా, కులాలకు అతీతంగా ఉంటున్నావా లేదా, సమాజాన్ని జాతీయతంగా నువ్వు అర్థం చేసుకుంటున్నావా లేదా, ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు నడుచుకుంటున్నావా లేదా అనేటువంటి విషయాల ఆ విధమైనటువంటి కోణం నీకు ఉందా లేదా అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఇక్కడ డిస్క్రిప్టివ్ మెథడ్లో భాగంగా 2 గంటల్లో నీకు 75 మార్కులకు ఇలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో మొత్తంగా ఇలా నీకు గ్రామర్, వొకాబులరీ మరియు వాటి యొక్క వినియోగము, తర్వాత డిస్క్రిప్టివ్లో లెటర్స్, ఎస్సేస్, ట్రాన్స్లేషన్స్ మరియు అపరిచిత గద్యము, అపరిచిత పద్యము, వీటన్నింటినీ కలిపి నీకు 100 మార్కులకు గాను ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విషయాలను రోజువారీగా ఒక్కొక్క టాపిక్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి వివరణను మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానితో పాటు మీరు ఇంకా కూలంకషంగా ఈ విషయం పైన, ఇదే విషయం అని కాదు, ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి గ్రూప్స్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించినటువంటి విషయాలన్నింటిపైన, ప్రశ్నలన్నింటిపైన నీకు పట్టు సాధించి నీవు ఉద్యోగం సంపాదించాలంటే నీవు చైతన్య ఇన్స్టిట్యూట్కి రా. ఆఫ్లైన్లో నీవా నేనా అనే తాడో పేడో తేల్చుకొని ఉద్యోగం సంపాదించి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రైట్? థ్యాంక్ యూ.